వాగ్దానములన్నీ నీ వాక్య సందేశమై వ్యర్థుడను నన్ను వేడుకగా చేసెను. విడువక తోడై వాక్యమైన యేసే విజయ పదమున నన్ను నడిపించేగా. ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో ఈ స్తుతి ఆరాధనలో, పరిశుద్ధమైన ఆరాధనలో కూడి ఉన్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. అందరికి వందనములు, స్తోత్రాలు. ఈ వర్తమానం యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనములు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోన్లో నుంచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సియోనులో నుంచి ప్రభు మిమ్మల్ని అందరినీ ఆదుకొని బలపరిచి సహాయం చేసి నూతనమైన మేలులతో, నూతనమైన కృపలతో, నూతనమైన ఆత్మాభిషేకముతో మిమ్మల్ని నింపి ఈ ప్రాణములను ప్రభు తెప్పరిల్ల చేయునుగాక. ఈ మాసమంతా మీ చేతి పనులన్నిటిలో, మీ ప్రయాణాలలో ప్రభు తోడయుండి ప్రతి అవసరతని తీర్చి ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల నీడలో ప్రభు మిమ్మల్ని అందరినీ సేద తీర్చి గొప్ప హృదయానందం మీకు కలిగేలాగా ప్రభు మీ కొరకు గొప్ప కార్యాలను చేయునుగాక. అందరు బాగున్నారా? యేసయ్య కృప వల్ల మీ అందరి ప్రార్థన వల్ల నేను కూడా బాగున్నాను. ఒక తండ్రి ఎప్పుడూ తన పిల్లలు ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటాడు. అందుకే తన పిల్లలకి ఎప్పుడు చెప్పిన మాటే పదే పదే చెప్తూ ఉంటాడు. పిల్లలు అనుకుంటారు, ఎందుకు చెప్పింది పద్దాకడే చెప్తూ ఉంటాడు ఈయన. ఒకసారి చెప్పాడు కదా, నాకేమైనా చెవుడా, చెప్పి చెప్పి ఓకే విసిగిస్తూ ఉంటాడు. చెప్పిందే చెప్తాడు ఏంటినా అనుకుంటారు పిల్లలు. తండ్రి ఉద్దేశం ఏంటి అని అంటే, తండ్రి అభిప్రాయం, ఆలోచన ఏంటంటే, గంట కొడితే చెవులు ఎట్లాగైతే శబ్దం ధ్వనిస్తూ ఉండిద్దో తండ్రి మాటలు పిల్లల చెవులలో అలా ధ్వనిస్తూ ఉంటే వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారని తండ్రి అభిప్రాయం. చిన్నపిల్లలకి ఏం అర్థం కాదు ఈ సంగతి విషయం. కన్న తండ్రి పిల్లల గురించి అలా ఆలోచిస్తే నిత్యుడగు తండ్రి, పరలోకపు తండ్రి ఇంకెంతగా అభిప్రాయాన్ని, ఇంకెంతగా ఆలోచన, మరి అంతగా నీ మీద ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉంటాడు అనేది నువ్వు ఒకసారి ఆలోచించాలి. ఆయన తన పిల్లలు ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి అని ఆశపడతా ఉంటాడు. అది ఆదాము దగ్గర నుంచి మొదలుకొని ఈనాడు వర్తమానం వాళ్ళకి ఇస్తున్నటువంటి నీ దగ్గర దాకా ఆయనకు అదే ఆలోచన. అందుకే కొన్ని వాగ్దానాలు చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తూ ఉంటాయి. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడవుగా ఉంటావే కానీ క్రింది వాడవుగా ఉండవు, నువ్వు అనేకులను ఏలుదువు, అనేక జనములు నీలో నుంచి వచ్చును, అనేకమైనవి నీలో నుంచే నీ దగ్గర నుంచే అనని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చెప్తాడు, వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఏంటో ఆయనకు ఒక ప్రత్యేకమైన గురి నువ్వంటే. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, నిన్ను నిర్మించుకున్నాడు. ఒక స్త్రీ గర్భమును ధరించినప్పుడు 5 కోట్ల కణాలు, ఆ 5 కోట్ల కణాలలో రాజన్న ఒకడు. నీ తల్లి నిన్ను గర్భం ధరించినప్పుడు నీతో పాటు 5 కోట్ల కణాలు గర్భంలో తయారైనాయి. 5 కోట్ల కణాలు చచ్చిపోతే నేను బయటకు వచ్చాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. 5 కోట్ల కణాలు అన్నీ మరుగున పడితే నువ్వు నీ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. తల్లి గర్భంలో నుంచి ఏర్పాటు చూడండి. ఒక ప్రత్యేకమైన ఏర్పాటు, ఒక ప్రత్యేకమైన గురి, ఒక ప్రత్యేకమైన సంకల్పం, ఒక ప్రత్యేకమైన దృష్టి నీ మీద దేవుడు కలిగి ఉన్నాడు అని అనటానికి ఎలాంటి సందేహం లేదు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. ఈ వాగ్దానం చదివినప్పుడు నాకు అదే అనిపించింది. ఏ వాగ్దానం ఇస్తావు ప్రభువా, నీ పిల్లలకి వాగ్దానం ఇస్తావు తండ్రి అని అడిగితే ప్రభు చెప్తున్నాడండి ఇట్లాగా, నీవు సమస్త జనముల కంటే తక్కువ కాదు.
నువ్వు తక్కువ కాదు, నువ్వు ఎక్కువగానే ఆశీర్వదించబడతావు. గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్పండి. ప్రస్తుతం దుఃఖకరమైన ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొద్దిగానే ఉన్నా చోదకి నువ్వు మహాభివృద్ధి పొందుతావు, నువ్వు ఎక్కువగానే ఆశీర్వదించబడతావు. కొంచెం కాదు. బైబిల్లో మన పితరులను అలాగ ఆయన ఆశీర్వదించేశాడు. మరి యొక్క ఆశీర్వచనం, ఆశీర్వాదపు వాక్కు దేవుని నోటి నుంచి నీకు అనుగ్రహింపబడింది. జల్లులు కాదు, గిన్నె నిండి పొంగి పొర్లేలాగా నా దేవుడు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చునుగాక. మనం కనాను దేశంలోకి వెళ్ళబోతున్నాం. దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయుల ప్రజలకి చెప్తున్నాడు ఎట్లాగా, కనాను దేశంలోకి వెళుతున్నాం, మనం కనాను దేశంలో మనం నివసించబోతున్నాం, అక్కడ దేవుడు ఇదిగో ఇలాగ ఆశీర్వదిస్తాడు అని ఇశ్రాయేలీయుల ప్రజలతో సర్వ సమాజంతో చెప్తున్నాడు ఈ మాట. కనాను దేశం అనంటే నాకేం గుర్తొచ్చిందంటే, కనాను దేశం అనే దగ్గర నేను బ్రాకెట్లో ఏం రాసుకున్నానంటే సియోను నిస్సి మందిరం. మనం కనాను దేశంలోనికి వెళ్ళబోతున్నాం. కనాను దేశం అంటే 2025వ సంవత్సరం. హల్లెలూయా. కనాను దేశంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. కనాను దేశంలో ప్రవేశించడం అంటే రక్షణ పొంది బాప్తిస్మం పొంది యేసయ్యలోనికి ప్రవేశించటం. అర్థమైందా? మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మనం కనాన్లోకి వెళ్ళి నివసించబోతున్నాం. ఆ కనానే సియోను నిస్సి మందిరం. కనానులోనికి అడుగు పెట్టబోతున్నాం. అదే క్రొత్త సంవత్సరం. నువ్వు ఇంకో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు. ఇంకొక సంవత్సరంలోనికి నువ్వు దేవుడు నిన్ను తీసుకొని వేసి పెట్టబోతున్నాడు. రాబోయే సంవత్సరం ఎలా ఉండిద్ది అనంటే ప్రభు చెప్తున్నాడు, సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడు. ఎక్కడుంటే? కనానులో నివాసం ఉంటే. చెప్పండి, ఆ మాట చెప్పండి. ఎక్కడ? కనాన్ అంటే ఏమని చెప్పానండి? దేవుని మందిరంలో నువ్వు నిలకడగా ఉండాలి. సమస్త జనుల కంటే ఎక్కువగా ఎవరు ఆశీర్వదించబడతారు అని అంటే దేవుని మందిరములో నివసించేవారు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, మానకుండా, వదులుకోకుండా, చేజార్చుకోకుండా ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వాళ్ళని ఆయన సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వాదం కావాలి, కానీ మందిరం వద్దు మనకి. ఎవరైతే కనాను దేశంలోని ప్రవేశిస్తారో అంటే ఇశ్రాయేలులు కనాను దేశంలో ప్రవేశించినట్లుగా ఎవరైతే లోకాన్ని విడిచిపెట్టి యేసయ్యలోనికి రక్షణ పొంది బాప్తిస్మం పొంది నిత్య జీవానికి వారసులు అవ్వడానికి అడుగు పెడతారో వారు సమస్త జనుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతారు. మోషే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరండి? విశ్వాసులతో. ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరో? నమ్మకంగా దైవజనుణ్ణి వెంబడించేవారు. వాళ్ళని అంటారు ఫాలోవర్స్. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావని దైవ సేవకుడు ఎవరితో చెప్తున్నాడంటే సేవకుని మాటకి విధేయత చూపిన వారితో చెప్తున్నాడు. సేవకుని మాటకి లోబడే వారితో చెప్తున్నాడు. సేవకుని నమ్మకంగా వెంబడించే వారితో చెప్తున్నాడు. మీరు దైవ సేవకుని నమ్మకంగా వెంబడిస్తున్నారు కనుక, దైవ సేవకునికి పూర్ణ విధేయులు అవుతున్నారు కనుక, దైవ సేవకుని యొక్క ఆలోచనల ప్రకారంగా నడుస్తున్నారు కనుక నువ్వు నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివి, విధేయుడివి, విధేయురాలివి, నువ్వు వెంబడించే వ్యక్తివి గనక నీవు సమస్త జనుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడుదుగాక. అర్థమైందండి? కనాన్ అంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే అర్థమైందండి? చెప్పండి, నోరుదే చెప్పండి. కనాను అంటే దేవుని మందిరం. కనానులోకి ప్రవేశించడం అంటే క్రొత్త సంవత్సరంలోకి మరి ఒక సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టడం. అది వాగ్దాన దేశం. ఇశ్రాయేలు ప్రజలు అంటే
దైవ సేవకుని వెంబడించేవాళ్ళు, నడిపింపులో ఉన్నవాళ్ళు, దైవ సేవకుని మాటకి విధేయత చూపించేవాళ్ళు, దైవజనుని సమక్షంలో, దేవుని సమక్షంలో నమ్మకస్తులుగా జీవించేవారు. హల్లెలూయా. రెండు చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మొదటి మాట చెప్పనా? మొదటి మాట ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వాక్యం. ఏమని రాస్తుంది నాన్న ఇక్కడ? స్పష్టంగా వివరంగా మరొకసారి చదువు తల్లి, అర్థమయ్యేలాగా. కంగారు పడకో, స్లోగా. ఆషేరు తన సహోదరుల కంటే, ఆగండి, మీకు ఎందుకు అంత ఆత్రం, కంగారు? నేను చెప్తాను కదా. వాగ్దానం ఏంటి? సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆమెను చెప్తారా ఒకసారి? ఇక్కడ ఆషేరు గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవరండి అతని పేరు? మీ పేరు పెట్టుకోవచ్చు కదా, మీ పేరు పెట్టుకోవచ్చు కదా. ఏంటి ఆషేరు పేరు తీసేసి నీ పేరు పెట్టుకున్నావు అని చెప్పి ఎవరైనా చంపల మీద కొడతారా? మరి పెట్టుకొని చెప్పండి. రాజన్న తన సహోదరుల కంటే ఎక్కువగా. ఎందుకని? కారణం ఏంటి? మొదటి మాట ఆదికాండం 49వ అధ్యాయం 20వ వాక్యం కూడా చదవండి, స్పష్టంగా అర్థమయ్యేలాగా. స్తోత్రం కలుగునగాక. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆషేరును ఆశీర్వదించిన నా ప్రభువు నీ సహోదరుల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించునుగాక. అలా నా యేసయ్య నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ దరిద్రతను అంతటినీ తీసివేసి, నువ్వు భరించలేని భారభరితమైన శాపం నుంచి నిన్ను విముక్తినిగా చేసి, నీ ప్రతి భారం నుంచి నిన్ను విడిపించి, నిన్ను ఆశీర్వాదానికి అర్హుడిగా, ఆశీర్వాదానికి యోగ్యుడిగా, యోగ్యురాలిగా, నీవు ఆశీర్వదింపబడిన దానివిగా ఉండాలి అని, నువ్వు ఐశ్వర్యవంతురాలి అవ్వాలని దేవాది దేవుడు మహిమనంతటిని విడిచిపెట్టేసి నీలాగా నాలాగా శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకని? నీ దరిద్రతనంతటిని తీసివేసి ఆయన వీపు మీద వేసుకొని ఆయనలో ఉన్న సకల ఆశీర్వాదాలకి నిన్ను అర్హునిగా మార్చడానికి. ఆమేన్. మరి నీ కోసం నీ దరిద్రతనంతటిని తీసేసి సిలువ మోసి ఆ దరిద్రతనంతటిని ఆయన వీపు మీద వేసుకొని పశువుల పాకలో జన్మించి పరుండబెట్టబడిన ఆయన, నీ దరిద్రతనంతటిని తీసివేసి సిలువ మ్రాణును మోసిన ఆయన, నీ దరిద్రతనంతటిని తొలగించి ఆయన ఆశీర్వాదం అంతటిని నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆయన ఆషేరుని ఆశీర్వదించినట్లుగా నిన్నెందుకు ఆశీర్వదించడం? ఖచ్చితంగా, తప్పనిసరిగా, నిశ్చయంగా ఆషేరుని ఆశీర్వదించిన నా ప్రభు నిన్ను కూడా ఆశీర్వదించి తీరుతాడు. ఎప్పుడు? ఆషేరు ఎందుకు ఆశీర్వదించబడ్డాడో అది నువ్వు గ్రహించాలి, అది నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఉంటే ఆయన అడిగేవాళ్ళు. మీరు అడుగుతారా? అస్సలు అడగరు. ఆశీర్వదించబడితే ఆశీర్వదించబడ్డాళ్లే అని అనుకుంటారు, కానీ అడుగుతారా? మొదటి మాట ఏమిటి అని అంటే, సమస్త జనుముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే మొదటి మాట, నువ్వు ప్రభువును కలిగి జీవించాలి. అదిగో ఒక దైవజనుడు ఒక పాట రాశాడు. నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకవునా. హల్లెలూయా. అర్థమైందా మీకు? యేసయ్య లేని రోజు రోజు కాదు, యేసయ్య లేని జీవితం అసలు జీవితమే కాదు. ప్రభువును కలిగి జీవించటం అనంటే మన పాటలో ఒక పాట గుర్తొచ్చింది నాకు. ఏమని?
జీవించేదను యేసయ్యా నీ కృపలో. ఏం పెట్టారా? క్రొత్త సంవత్సరంలో కూడా ఒక పదం పెట్టాను. రెండో చరణంలో ఫస్ట్ లైన్లో ఉండిద్ది, నా జీవిత కాలం అంతా నిన్నే అనుసరిస్తానయ్యా అని. ఆమెన్ చెప్పండి. ఈ పాయింట్, ఈ రెఫరెన్స్ నేను చదివినప్పుడు ఆ పాటలన్నీ ఒకసారి నాకు గుర్తొచ్చినాయి. మరి పాటలు ఎందుకు మధ్యలో ఎత్తుతున్నానంటే మీకు మనసులో స్థిరపరచబడడానికి పాట పాడి వివరిస్తే మీకు గుర్తుండిద్దని. క్రొత్త సంవత్సరం పాటలో, క్రొత్త పాటలో నా జీవిత కాలం అంతా నిన్నే అనుసరిస్తానయ్యా అని ఉండిద్ది. ఇందాక మనం పాడిన పాటలు ఏమనుంది? నీలో జీవించేదను. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ మాట ఆశీర్వదించబడాలంటే అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రభువును కలిగి జీవించదోగాక. ఆమేనని చెప్పండి గట్టిగా. మన వాడుక భాషలో చెప్తాను నేనండి, యేసయ్యను కలిగి జీవించడం అంటే ఏంటో అర్థం చెప్తాను నేనండి. ఎక్కువగా ఎవరిని కలిగి ఉన్నాడు? హల్లెలూయా. ఎక్కువగా చెప్పండి, బంగారం కలిగి ఉన్నాడా? ఎక్కువగా ధనం, డబ్బులు కలిగి ఉన్నాడా? అబ్రహ్మన్న గారు ఎక్కువగా బస్తాలు బస్తాలు ధాన్యం ఉందా? నోరు తెచ్చి చెప్పండి అన్నా. ఆషేర్కి ఎక్కువగా ప్యాలెస్లు ఉన్నాయా? ఇవన్నీ ఉండడం మంచిదే. ఇవన్నీ ఉన్నా, నేను చెప్పిన వాటికంటే ఎక్కువగా ఉన్నా, యేసయ్య లేకపోతే గనక అవన్నీ కూడా సున్నా. వాక్యం ఆషేరు గురించి ఏమని చెప్పబడింది అని అంటే, బంగారాలు, మేడలు, మిద్దులు, ధనధాన్యాలు, వైభోగం, వజ్ర వైడూర్యాలు, రాజభోగాలు, సుఖభోగాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పబడ్డా. ఏమని చెప్పబడింది అని అంటే, అతడు ప్రభువుని ఎక్కువ కలిగి ఉన్నాడు. నీవు కూడా ధనం ఉన్నా, ధాన్యం ఉన్నా లేకపోయినా, ఆస్తి అంతస్తులున్నా లేకపోయినా, ఏమండి రాజభోగాలు ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏం లేకపోయినా కానీ నీ మనసులో ఏముండాలనో తెలుసునా? చెప్పండి, నోరు తెచ్చి నేను ప్రభువును కలిగి ఉన్నాను. చెప్పండి, ఆ మాట చెప్పండి. ఆ మాట మర్చిపోదు. నేను ప్రభువును కలిగి జీవించాలి. చెప్పండి, ఆ మాట చెప్పండి ఇంకోసారి. హల్లెలూయా. క్రొత్త పాట వినగానే ఈ పాయింటే మీకు గుర్తొచ్చును గాక. జీవించే అని పాట ఎత్తంగానే మీకు ఈ పాయింట్ గుర్తొచ్చును గాక. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. దానికి అర్థం చెప్తున్నాను కదా. ప్రభువును కలిగి జీవించటం అంటే అన్ని చోట్ల, అందరి ఎదుట, అన్ని సందర్భాలలో నమ్మకస్తులుగా ఉండాలి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. సభలకు వచ్చాడు. మొదటి రోజు సభ అవ్వకముందే ఓ కంగారు పడిపోతున్నాడు, ఓ టెన్షన్ పడిపోతున్నాడు, కంగారు. మీలో కూడా చూడండి, కొంతమంది ఆరాధన అవ్వకముందే ఓ ఆత్రపడిపోతూ ఉంటారు, కంగారు. బల్ల అవ్వకముందే ఆరాధన ఆశీర్వాదం, ఏం టెన్షనో ఏం కంగారో. మిమ్మల్ని చూస్తే ఆయన గుర్తొస్తాడు నాకు. సభ అసలు ఇంకా స్టార్ట్ కూడా అవ్వాల, ఆ టెన్షను, ఆ కంగారు అదంతా చూసి సభ అయిపోగానే ఇంక నేను వెళ్తానని చెప్పాను అన్నాడు. 4 రోజులు ఉండటానికి వచ్చిన ఆయన మొదటి రోజు సభ అవ్వకముందే టెన్షన్ పడుతున్నాడు. సభ అయిపోగానే ఇంక బయలుదేరి వెళ్ళిపోతాను అంటున్నాడు. అన్నీ సర్దుకొని వచ్చి నేను ఎందుకు వెళ్తాను అంటున్నాడు అని చెప్పానని. ఏం బ్రదర్ ఎందుకని అంత కంగారు పడుతున్నారు మీరు అని అంటే, అన్న దేవుడు నాకు ఒక స్థలం ఇచ్చాడన్న, మంచిది. దాంట్లో నేను 20 ట్రాక్టర్లు మట్టి పోపించానన్న, ఇంకో 10 ట్రాక్టర్లు వస్తాయి ఈరోజు రాత్రి, ఇల్లు మట్టి పోపించాలన్నా అని అంటున్నాడు. సరే నేనేం చేశాను, ట్రాక్టర్లు మట్టి వస్తుంది అంటున్నాడు, 20 ట్రాక్టర్లు మట్టి పోపించాను అంటున్నాడు. మందిరానికి స్థలం ఇచ్చారంటున్నాడు. సరే మందిరం కట్టుకుంటున్నాళ్ళే సంతోషం అని చెప్పానని, సరే వెళ్ళరండి అని చెప్పానని 4 రోజులు సభలు అయిపోయిన తర్వాత కొంత కానుక జేబులో పెట్టుకున్నా. మందిరానికి కడతాను అంటున్నాడు కదా, మట్టి పోపిస్తాను అంటున్నాడు కదా అని చెప్పానని కొంత కానుక జేబులో పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళా. ఆ స్థలం చూద్దాము ఎక్కడ దాకా వచ్చిందో పని, దైవ సేవకుడికి మందిర నిర్మాణ విషయంలో గుప్పిలు విప్పితే అది నాకు ఆశీర్వాదం, అది నా సేవ మీద ఎప్పటికీ అన్నట్టుండిద్ది అని చెప్పానని సభలు అయిపోయిన తర్వాత కొంత కానుక జేబులో పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేసి పిలిచా.
బ్రదర్ ఎక్కడా స్థలం అని చెప్పానన్నారు అని చెప్పానని ఆ ఊరు వెళ్ళానండి. వెళ్తే 20 ట్రాక్టర్లు మట్టి లేదండి. 20 ట్రాక్టర్లు మట్టి పంపించాను అన్నాడు కదండి. ఆ 20 ట్రాక్టర్లు మట్టి లేదండి. సరే మట్టి లేకపోయింది, ఆలస్యంగా వస్తుంది అనుకోవచ్చు. స్థలం ఎక్కడ అనంటే ఆ స్థలం కూడా లేదండి. 20 ట్రాక్టర్లు మట్టి లేదండి. 20-30 ట్రాక్టర్లు పట్టే అంత స్థలం కూడా అక్కడ లేదండి. మరి ఏంటిది ఇది? ఎందుకు చెప్పినట్టు ఇతను? దాంట్లో లాభం ఏంటి? ఏం ఆశించి చెప్పినట్లు? అదే ప్రభువును కలిగి జీవించటం అనంటే నమ్మకత్వం. ప్రభువును కలిగి నీవు జీవించినట్లయితే, ప్రభువును కలిగి జీవితకాలం అంతా నువ్వు ప్రభువుని కలిగి జీవించినట్లయితే, నీ జీవితం అంతా ప్రభువుని నువ్వు అనుసరించినట్లయితే, ప్రభువులో నీవు జీవించినట్లయితే, ఆషేరు వలె సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడుదువుగాక. అంటే అసలు ఆ మాటకు ముందు అర్థం తెలియాలి కదా, వివరణ తెలియాలి కదా. ఏంటి వివరణ అర్థం అనంటే ఏంటో తెలిసిన? దైవ సేవకుల్ని మభ్య పెట్టకూడదు. దైవ సేవకులకి ఏమండి మోసం చేయాలి అనే ఆలోచన రాకూడదు. ప్రభువుని కలిగి జీవించడం అనంటే మభ్య పెట్టేలాగా, మోసం చేసేలాగా మాయ మాటలు చెప్పకూడదు. వాక్యం ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని కలిగి జీవించటం, ప్రభువులో జీవించటం అంటే దానికి అర్థం అదే. అలా చెప్తున్నా, ఎవరైతే ప్రభువుని అనుసరిస్తూ జీవిస్తారో, ఎవరైతే ప్రభువుని కలిగి జీవిస్తారో వారిని సమస్త జనముల కంటే ఎక్కువగానే దేవుడు ఆశీర్వదిస్తాడు తప్ప తక్కువగా ఎప్పుడు ఎక్కడ ఎవరి ముందు దేవుడు తక్కువ చేసి ఉంచడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అన్నా పాస్టర్ గారండి, నాకు అమరావతిలో స్థలం ఉందండి. ఎంత? 2 ఎకరాలు. అది మంచి రేట్ వచ్చేలాగా ప్రార్థన చేయండి అన్న. దశంభాగమో లేకపోతే కృతజ్ఞత కానుకో ఎంతో కొంత ఇస్తాను అని అంటే, ఆ దైవజనుడు ఏం చేశాడు? ఉపవాసాలుండి పేగు పూసిపోయింది ఆయనకి. అయ్యా స్థలం వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ రేటు రావాలయ్యా. పాస్టర్ గారికి ధనాశ కాదు. సేవలో ఏదైనా ఒక కానుక వస్తే ఒక సౌండ్ బాక్స్ ఒకటి ఉంటే ఒకటి ఉండదు కొన్ని చర్చీలో. ఇప్పుడు మా అక్కడ దాకా మన చర్చిలో టాప్లో ఉన్నాయి కానీ బేస్లే ఒక మానిటర్ ఉంది కానీ ఇంకో మానిటర్ ఏది? ఒకటి ఉంటే ఒకటి లేవు. సేవలో అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ దైవజనుడు ఏం చేశాడంటే, ఆ దశంభాగం ఇస్తానంద సహోదరి అమరావతిలో స్థలం అమ్ముడుకుపోతే, అయ్యా దేవా సహాయం చేయి ప్రభు సహాయం చేయి అని చెప్పానని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ప్రభు ఆలకించి దేవుని దయ వల్ల 2 కోట్లుగా ఆ స్థలం అమ్ముడుకుపోయింది. విన్నారా? మరి పాస్టర్ గారికి ఎంత కానికిచ్చింది? ఆ దైవసేవకుడు నాకు చెప్పి ఉసూరుమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక ఆమె వచ్చింది మన మందిరానికి, హైదరాబాద్ నుంచి వచ్చింది. అయ్యా 12 ఏళ్ళ నుంచి నాకు గర్భఫలం లేదు, దేవుడు నాకు గర్భఫలాన్ని ఇస్తే సికింద్రాబాద్ నుంచి వచ్చాను, ఎవరో మీ గురించి చెప్తే మీ చెయ్యి సలవ అంటే, ఇది సలవ కాదు, వేడి కాదు, మజ్జిగ కాదు, మీ చెయ్యి సలవంట, మీరు చేపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తే కనుక మొదటిగా పుట్టే బిడ్డని సేవకి ఇస్తానని చెప్పానంటే ఆశ ఉన్నదా? 1,00,000 రూపాయలు కానికిస్తాను మీకు అనింది. బంపర్ ఆఫర్, డబల్ ధమాకా. దీపాలతో సంబంధం లేదు, సంక్రాంతితో సంబంధం లేదు, క్రిస్మస్తో సంబంధం అసలేమి, డబల్ ధమాకా. నాకు అన్నీ వచ్చాయని ఇట్లాంటివి వస్తాయి దేవుని బిడ్డలారా. ఏమండి, దేవా ఇంక ఉపవాసాలు 2015లో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి ఆమెకి గర్భాన్ని తెరిచారు. ఆ బిడ్డ ఇప్పటికి ఎట్లా ఉన్నారో చూడలేదు నేను. కానుక లేదు అన్నా, ఇదిగో అయిపోతుంది అన్న ఇదిగో ఈ వారంలో అయిపోయిద్దన్నా, ఈ నెలలో అయిపోయిద్దన్న, ఈ సంవత్సరంలో అయిపోయిద్దన్నా. పొరపాటును కూడా దైవ సేవకుల్ని మోసం చేయాలని, మభ్యపెట్టే మాటలు చెప్పాలని, మాయ మాటలు చెప్పడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయబడి, దైవ సేవకుడు ఒక్కడి విషయమే కాదు, ఫోన్లో ఎవరితోనో మాట్లాడతా నీ భార్య దగ్గరకు వచ్చేపాటికి వాళ్ళు ఎవరో అని చెప్పాను అన్నట్లుగా మభ్యపెట్టేలాగా భార్యను మోసం చేయబాబు. భర్త విషయంలోనైనా సరే ఎవరితో మాట్లాడుతున్నా, మా చుట్టాలతో మాట్లాడేది ఇంకొకటితో,
మన సంఘంలో ఎవరు లేరు ప్రస్తుతానికి, దేవుని కృపల్లో. అట్లాగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ప్రేరేపించి ఈ ప్రక్షాళనతో కూడిన వాక్యాన్ని సంవత్సరాంతంలో చెప్తున్నాడు. మీ మనసులోకి వెళ్ళనివ్వండి. ఈ రోజున అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఏంటి అనంటే, చిన్నభిన్నం అవడానికి గల కారణం ఏంటి అనంటే, ఒకరిని ఒకరు మభ్య పెట్టుకొని, ఒకరిని ఒకరు మోసం చేసుకొని, భర్తకి తెలియకుండా భార్య చీట్లు వాడి, ఏమండి, భర్తకి తెలియకుండా భార్య వడ్డీలు తిప్పి, భర్తకి తెలియకుండా భార్య చేబదులకిచ్చి, నానా వ్యాపారాలు చేసి ఏదో సంపాదిద్దామని చెప్పానని ఏమీ లేకుండా అన్నీ ఎగ్గొట్టి ఐపీలు పెట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలి? భార్య మూసుకేసుకొని మూల కూర్చొని ఏడవాలా? అవసరం ఏమన్నీ? చెప్పండి, నోరుదే చెప్పండి. ఒక దైవ సేవకుని విషయమే కాదు సుమా, నిన్ను నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో, నీ భార్య నిన్ను ప్రాణానికి ప్రాణంగా నమ్మినప్పుడు, నీ భర్త నిన్ను బాగా గాఢంగా నమ్మినప్పుడు, నీవు అతనిని మోసం చేయాలని, నీవు ఆమెను మోసం చేయాలి అనే అభిప్రాయం, తలంపు నీలో పొరపాటును కూడా కలగకుండా నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలిగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అది యేసయ్యని కలిగి జీవించటం. దీనికి మీరు చప్పట్లు కొట్టరు కదా? గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవ సేవకుడినే మోసం చేశాడు. అప్పుడే వచ్చారు నా దగ్గరకు ఒకళ్ళు. అప్పుడే 5 నిమిషాలు కూడా అయిందో లేదో తెలియదు. రాగానే వాళ్ళకు ఒక ఫోన్ వచ్చింది. అన్న నువ్వు మాట్లాడన్న, నీ దగ్గర ఉన్నానని చెప్పు అని అంటున్నారు. అన్న ప్లీజ్ అన్న, నీ దగ్గర ఉన్నానని చెప్పాను అంటే, మరి పనికి మాలనోడా, ఇప్పుడు దాకా ఆడుండొచ్చి ఇప్పుడు ఆఖరి టైంలో లాస్ట్ టైంలో నా దగ్గర ఉన్నానని చెప్పానంటే ఏం చెప్పాలి? నేను నా దగ్గర ఉన్నాడమ్మా ఈ అబ్బాయి అని చెప్పాలండి. నేను ఏం కొండది కాదు, కొండ మీదకి వెళ్ళి ఫోటోలు దిగి అంతా రోజంతా ఉండి లాస్ట్ టైంలో నా దగ్గరికి వచ్చి నీ దగ్గరే ఉన్నానని చెప్పవా మా అమ్మకి, నీ దగ్గరే ఉన్నానని చెప్పవా మా ఆవిడికి. నీ దొంగ ఆటలు ఆడడానికి దైవ సేవకుడనే నీకు దొరికింది. నమ్మిన వారి నమ్మకత్వాన్ని కుప్పగొల్చడానికి మందిరమేనా నీకు దొరికింది దాక్కోవడానికి. ప్రభువుని కలిగి జీవించటం అంటే అర్థం అక్కడ దాగుడు మూతలు ఉండవండి. స్తోత్రం కలుగునగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఇంకొక ప్రస్తావన నేను మీకు వివరించాలి. 49:20 చదవండి. ఆదికాండం. ఏముందంటండి అతని దగ్గర? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టెల్ మీ, ఏముందండి అతని దగ్గర? చెప్పండి, మరోసారి చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున నా దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది? మన దగ్గర కూడా శ్రేష్టమైన ఆహారం కలదు. అది రాజులకు మనం ఇవ్వబోతున్నాం. ఆమేన్ చెప్పండి గట్టి. ఏంటిది అది? యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వాక్యం. ఇంకా ఆగు, ఇందాడు అక్కడ ఏమంటున్నాడు? ఆషేరు దగ్గర ఏముంది? చెప్పండి, నోరితే చెప్పండి. ఆషేరు దగ్గర ఏముంది? మరియమ్మ గారు బాగున్నారా? ఆషేరు దగ్గర ఏముంది? ఏంటిది ఆహారం? యేసయ్య అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆ శ్రేష్టమైన ఆహారం నేనే. శ్రేష్టమైన ఆహారం అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? రొట్టె చెప్పండి, శ్రేష్టమైన ఆహారం అని చెప్పండి. తలలు దించితే మీకు బోధ అర్థం కాదు. మీరు తలలు ఈ పెట్టు దెబ్బలు తట్టుకోలేక తల దించుతున్నారో అర్థం కావట్లా. తగిలి తల దించుతున్నారో, మొహం దాచి తల దించుతున్నారో, రాయాలని దించుతున్నారో, నిద్రపోతా దించుతున్నారో అర్థం కావట్లేదు. నేను ఏమనుకోవాలి అబ్రాన్నా? నేను ఏమనుకోవాలన్నా? ఇన్నిట్లో ఏది అనుకోలేకపోతున్నాను. ఏది అనుకున్నా కానీ పొరపడిపోతాను. అది తెలియదుగా. మీ దగ్గర ఏముంది చెప్పండి ఈ రోజున?
ఆ శ్రేష్టమైన ఆహారం ఏంటి? యేసయ్య శరీరం అనే రొట్టె, యేసయ్య రక్తానికి గుర్తుగా ఉన్న ద్రాక్షరసం. మీ దగ్గర ఏముంది ఈ రోజున? ఆ శ్రేష్టమైన ఆహారం ఏంటి? ఆశ్చర్య దగ్గర కూడా ఏముంది? ఆ శ్రేష్టమైన ఆహారమే. శ్రేష్టమైన ఆహారమును భుజించేవాళ్ళు అంటే ప్రభు పల్లలో చేసేవాడు భార్యని మోసం చెయ్యకూడదు. ప్రభు బల్లలో చెయ్యి వేసేవాడు భర్తను మోసం చెయ్యకూడదు. ప్రభు బల్లలో చెయ్యేసేవాళ్ళు సేవకులను మోసం చేయకూడదు. ప్రభు బల్లలో చెయ్యేసేవాళ్ళు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారో ఆ అప్పు ఎగ్గొట్టేవారిగా ఉండకూడదు. ఆఖరి పైసా దాకా ఆ అప్పు తీర్చేవారిగా ఉండాలి. దాన్ని ఏమంటారు? నమ్మకత్వం. ఒకవేళ నొప్పి కలిగించేలాగా కష్టంగా కఠినంగా అనిపిస్తే కనుక ఈ రోజుకి నన్ను ఏమనుకోబాకండే, రేపు అనుకోండి. హల్లెలూయా. నమ్మకంగా మనము ప్రభు బలలో చేస్తాం. మన దగ్గర ఏముందండి? శ్రేష్టమైన, చెప్పండి అమ్మా, ఏముందమ్మా? అదేంటిది? యేసయ్య శరీరం, యేసయ్య రక్తం. 2 రోజుల కిందట మందిరంలో ధాన్యం అయిపోయినాయి, బియ్యం అయిపోయినాయి, బియ్యం లేవు. 3 రోజుల నుంచే నాకు చెప్తున్నారు, అన్నయ్య బియ్యం అయిపోయినాయి అన్నయ్య, ఇంకా వంట చేయడానికి బియ్యం లేవు అన్నయ్య అని అంటే శుక్రవారం రోజు అబ్బాయి వాళ్ళకి చెప్పాను నేను, పిల్లలకి గంటసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి, మనకి ధాన్యం కావాలి అని. పోయిన వారం నుంచి చెప్తున్నారు. పోయిన ఆదివారం చెప్పానా బియ్యం అయిపోతున్నాయి, నాకు బియ్యం తీసుకురండి. మీకు ఎవరికైనా చెప్పానండి? బియ్యం మూట ఏంటండి ఎవరికైనా చెప్పానా? ఎందుకు చెప్పలా? నా దగ్గర బియ్యం లేకపోయినా శ్రేష్టమైన ఆహారం ఉంది. చప్పలు కొడు స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చప్పలు కొడుతా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రేష్టమైన ఆహారం. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే వాక్యము వలన జీవించు. వాళ్ళు అట్లా ప్రార్థన చేశారు. ఒక నాన్న ఎవరికి చెప్పలే మేము, వాళ్ళు ప్రార్థన చేశారు. నేను రూమ్లోకి వెళ్ళిపోయాను, నేను ప్రార్థన చేసుకొని పడుకుండిపోయాను. నిద్ర లేచిన తర్వాత పిల్లలు నాకు చెప్తున్నారు, అన్నయ్య ఒక నాన్న వచ్చి బియ్యం తీసుకొని వచ్చారు అన్నయ్య. ఎంత సంతోషం అనిపించిందో. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆహారము కాని దానికోసం డబ్బులు ఇచ్చి యవనాన్ని వృధా చేసుకుంటున్నారు కొందరు. ఆహారము కాని దానికోసం దప్పిక తీరని దాహం వైపు పరిగెడుతున్నారు కొంతమంది. యేసయ్య అంటున్నాడు, నేను నీకు శ్రేష్టమైన పదార్థాన్ని ఇస్తానురా బాబు, శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తానమ్మా తల్లి. ఆ శ్రేష్టమైన ఆహారాన్ని నీకు ఇచ్చినప్పుడు ఇది శ్రేష్టమైన ఆహారం, ఇది శ్రేష్టమైన పవిత్రమైనది అనని నమ్మకంగా నీవు నీ భార్య దగ్గర, నమ్మకంగా నీ భర్త దగ్గర, నమ్మకంగా నీ సేవకుడి దగ్గర, నమ్మకంగా నీ సంఘంలో, నమ్మకంగా సమాజంలో ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు నమ్మకంగా నడవటం నేర్చుకో. నమ్మకంగా ఎలా ఉండాలి అనే దానికోసం తాపత్రయపడు. నువ్వు నమ్మకంగా ఉండు. ఇదిగో వీళ్ళందరికంటే అమెరికా వాళ్ళకంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తా అంటారా మీరు? లేనివి ఉన్నట్టుగా చేస్తావు, ఉన్నవాణిగా. ఎక్కడికి వెళ్ళావు? యాడికి వెళ్ళలేదండి. మరి ఏడున్నావు? ఇగో ఈ మెట్ల కిందే ఉన్నానండి. మరి ఇందాడు పిలిస్తే లేవే? లేదండి ఉన్నాను. 4 సార్లు పిలిచానుగా, వినబడలేదండి. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? అబ్బాయి ఏంటి మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు, గుచ్చి అడుగుతారండి? లా పాయింట్లు సిఐడీలు అడిగినట్టు అడుగుతారండి. అన్నీ ఇంతేనా? అన్నీ గుచ్చి కొన్ని వదిలేయాలి, చూసినట్టుగా, పట్టించుకోనట్టుగా. నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా, నేను ఇక్కడే ఉన్నాను. గెహజీ షీనారు పై వస్త్రం కోసం, వెండి బంగారముల కోసం, దూరదేశం నుంచి వస్తున్న సహాయం కోసం నువ్వు ఏదో వచ్చింది ఏదో పొందుకుందామని
అది రథం వెనకాతల పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. అక్కడ లేదు రథం, చెప్తున్నా ఇటు చూడు. ఆ రథం వెనకాతల పరిగెత్తుకుంటూ వెళుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఎవరిని మోసం చేసేది నువ్వు? దేవుని ఆత్మన, దైవ సేవకుడు. అబద్ధం చెప్పేది ఎవరి దగ్గర? అభిషేక్తుని దగ్గర. ఎక్కడికి వెళ్ళావు? వెంటనే దైవ సేవకుడు మాట్లాడుతూ ఉంటే ఏ కుష్టు రోగాన్ని అయితే వదిలేసి వెళ్ళిపోయాడు నయమాను, అదే కుష్టు రోగం గేహజీకి వచ్చింది. గేహజీ ఎవరండి? దైవ సేవకుడు. ఒక సమర్పణ కలిగిన సేవకుడి దగ్గర ఉన్నటువంటి దైవ సేవకుడు. కుష్టు ఎందుకు వచ్చిందో తెలుసా? దైవ సేవకుడిని మోసం చేసి సన్నిధిని వదిలేసి వాటి వైపు పరిగెత్తినందుకు. జాగ్రత్త, మీరు కూడా శనివారాలు మానగొలిసి ఎగ్గొట్టేసి ఎటు పట్టి తట్టి పరిగెడుతున్నారు, జాగ్రత్త. ఆదివారం ఆరాధనలు మానేసి ఎటు పరిగెడుతున్నావో జాగ్రత్త. చుట్టుకునిద్ది, పేకకి ఊచు బిగుసుకున్నట్టుగా బిగుసుకునిద్ది అని బైబిల్లో రాస్తుంది. బల్లలు ఎగ్గొట్టేసి శ్రేష్టమైన పదార్థం అదే ప్రభు బల్ల. ఒక ఆమెను నేను అడిగాను, ఏమ్మా ఈ మధ్య నువ్వు ఎందుకని ఎట్లా ఉంటున్నావు అని అంటే, బల్ల తీసుకోవట్లేదు నేను అని అడిగింది. ఏమి అని అంటే, ఇప్పుడే ఉంది, కొన్ని రోజుల నుంచి నేను తీసుకోవట్లేదు బల్ల అని అనింది. ఎప్పటి నుంచి తీసుకోవట్లా అని అంటే, 10 ఏళ్ల నుంచి బల్ల తీసుకోవట్లేదంట. నువ్వు నిద్రపో, పో నిద్రపో. మంచాలు ఆర్డర్ ఇద్దాం రేపు వారం నుంచి. లేకపోతే పైనూగుతూ ఉంటారు, కింద కూర్చొని ఇల్లు ఉంటారు, కానీ ఉయ్యాల కడదాం ఒక 5-6 ఉయ్యాలు. అల్లేలి చెప్పండి, 2 చేతులు ఎత్తి గట్టిగా 2 చేతులు ఎత్తి అల్లేలి చెప్పండి. ఏం చెప్తున్నానమ్మా? మంచాలు ఉయ్యాలి కాదమ్మా. 10 సంవత్సరాల నుంచి బల్ల తీసుకోవట్లా. చచ్చిపోయావు అప్పుడే నువ్వు అని అన్నా. నువ్వు అప్పుడే. ఇదిగో నా చెల్లి చూడండి, దివ్య, వివాహం అయింది మొన్న. ఘనంగా దేవుడు జరిగించాడు వివాహాన్ని. చప్పటి కొడు స్తోత్రం చెప్పండి గట్టిగా. వివాహం అయింది, సహోదరుని తీసుకొని నూతనంగా మందిరానికి వచ్చింది. ఈ నూతన దంపతుల్ని ప్రభు సీఎల్లోంచి ఆశీర్వదించును గాక. బల్లారాధన కదా వచ్చిద్ది అనుకోలే నేను. మిగతా ఆదివారాలు రాపోయినా ఆ సరోజనమ్మ తల్లి ముక్కి మూలుగుతూ ఉండగానే ఆమెను లాక్కొని తీసుకొచ్చేది. వివాహం అవ్వకముందు, వివాహం అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆవిడే కాదు, తన యజమానిని కూడా తీసుకొని వచ్చింది. దేవుడు ఆశీర్వదించకుండా ఉంటాడా? నోరుదే చెప్పండి. బల తీసుకోవడానికి వచ్చింది. ఆ బలతోనే నీలోనికి జీవం వచ్చును గాక. హల్లెలూయా. 2 చేతులెత్తి పెద్దగా చెప్పండి. మమ్మల్ని ఆశీర్వదించవా అని చూస్తారండి. మీరు నమ్మకంగా ఉండడం నేర్చుకోండి. 10వ భాగాలలో నమ్మకంగా ఉండడం నేర్చుకోండి. పని చేస్తున్న స్థలంలో నిన్ను పనిలో పెట్టుకున్న ఓనర్ను నువ్వు మోసం చేయకూడదు. ఓనర్ను కూడా అవా ఎత్తాల్సిందని దేనో దాని కింద నెట్టే బాకు, ఒళ్ళు వంగట్లేదని. యజమాని అది ఏం చేసినట్టు అబ్రాహ్మణ? చాలా తప్పు. అది నిన్ను పనిలో పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 సంవత్సరాలు అయిందంట బల్ల తీసుకొని. ఒక్క నెల కూడా ప్రభు బలకు దూరం అవ్వకూడదు. 10 సంవత్సరాలు అయిందంట అమ్మ బల్ల తీసుకొని. ప్రభు రాకళ్ళు ఎత్తబడిద్దా? చచ్చిపోయిన పరలోకానికి వెళ్ళిద్దా? ఏమన్నాడు అక్కడ? నా శరీరమును తిని చదువునానా నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. కీర్తన 89:20 కూడా. పరిశుద్ధ తైలం అనండి. ఇప్పుడు మళ్ళీ 33:24 కూడా చదవండి తల్లి. ద్వితీయోపదేశకాండం. ఇక్కడేమనుందండి? అక్కడేమనుందండి? చెప్పండి, నోరుదే చెప్పండి. తైలము అనండి. ఏ నవరత్న తైలమా? తలకు రాసుకునే తైలమా? ప్రక్షాళన జరిగించే తైలం.
ఆమెన్. ఏం తైలం అండి? చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి. హల్లెలూయా అన్నా. దీనివల్ల నేను ఎట్లా అయిపోయానా? దీనివల్లేనన్నా. దీన్ని చెప్పు, మాటలు బుద్ధి చెప్పన్నా అని ఈయన అంటాడు. అన్న ఆడి వల్లేనన్నా నేను ఎట్లా అయిపోయాను ఏమని. ఏంటి మాటలో? ఈయనేమో ఇది, ఆమెమో ఈడు. ఈడెవరు ఇదెవరండి అన్న? నోటి శుద్ధి లేకుండా పోతుంది అన్న ఈడి వల్లే. నోటికి వేయబడితే వచ్చేస్తున్నాయి అన్న వీళ్ళ వల్లే. ఏమంటారు దీన్ని? ప్రక్షాళన. హల్లెలూయా. నీవు రెండవదిగా ప్రక్షాళన కలిగి జీవించదవుగాక. ఆమె నేను చెప్పండి గట్టిగా. వాళ్ళ వల్ల అయిపోయాను, ఈడి వల్ల అయిపోయాను అన్న, ఆపుకోలేకపోయాను అన్న, వచ్చేసిందన్న. ఏంటిది? నోటి నుంచి మాటలు. బీపీ వచ్చేసిందన్న, షుగర్ వచ్చేసిందన్న, గుండె వేగంగా డబ్ 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 అని చెప్పి వచ్చేసిందన్న. ఇంకా ఆగలేకపోయాను, నా వల్ల కాలేదన్న. ప్రక్షాళన కలిగి జీవించటం అంటే అర్థం ఏంటి అని అంటే, ప్రభు వల్ల చేయి వేసేటప్పుడు ప్రక్షాళన కలిగి, అంటే వాళ్ళ వల్ల నేను ఎట్లా అయిపోయాను, వీళ్ళ వల్ల ఎట్లా అయిపోయాను, వీళ్ళ వల్ల ఈ నెల ఎట్లా జరిగిపోయింది అని అనకుండా ప్రక్షాళన కలిగి అంటే అర్థం ఏం తైలమమ్మా? పరిశుద్ధ తైలం. అంటే నిన్ను ప్రక్షాళన చేసే తైలం ఇది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. నిన్ను పరిశుద్ధపరిచే తైలం. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. తీసుకోవడానికి మీరు బాగా అలవాటు పడిపోయారు. పంట పొలాన్ని దున్నకపోతే ఫలించకపోయినట్టు, తిట్టకపోతే మీరు కూడా ప్రక్షాళన కలిగి జీవించాలి. ఈ తైలం నిన్నేం చేసింది? ప్రక్షాళన చేసింది. నీకు బట్టిన దెయ్యాలను వదిలిచ్చింది. ప్రక్షాళన అంటే ఏంటి? దులపడం. ప్రక్షాళన అంటే ఏంటమ్మా? నీకు బట్టిన చీకటిని ఏం చేసింది? ఈ పరిశుద్ధ తైలం దులిపింది. మళ్ళీ చీకటి పట్టించుకుంటావే? నీకు బట్టిన గాలిని ఏం చేసింది? ఈ పరిశుద్ధ తైలం అమ్మ చెప్పు, దులిపింది అనండి. చెప్పండి, అదే చెప్పండి. మళ్ళీ అంటించుకుంటావే? సీరియల్స్ పిచ్చి పట్టింది నీకు. ఈ పరిశుద్ధ తైలం ఏం చేసింది? మళ్ళీ పట్టించుకుంటావే? డబ్బు పిచ్చి పట్టింది నీకు. ఈ పరిశుద్ధ తైలం ఏం చేసింది? దులిపి ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. పాపం ఉంది కదా, ఆ పాపాన్ని పరిశుద్ధ తైలం ఏం చేసింది? దులిపింది అనండి. దులిపి ఏం చేసింది? పరిశుద్ధపరచి యెహోవా మెకాదేశ్ ఆరాధన. ఎలా పరిశుద్ధపరిచాడు? అంటారే పరిశుద్ధ తైలం. ధైర్యంగా చెప్పండి. పరిశుద్ధ తైలంతో మిమ్మల్ని ఏం చేశాడు? కనుక మీరు ఇప్పుడు ఎలా ఉండాలి? మార్పు చెందిన వారుగా ఉండాలి. తమ్ముడా ఎలా ఉండాలి? మారిన వాళ్ళుగా ఉండాలి. వాళ్ళు స్విచ్ ఆఫ్ చేయాలి. అయిపోయింది. బైబిల్ మూసేయండి. ఇంకా బైబిల్ మూసేయండి అందరూ. హల్లెలూయా చెప్పండి ఒకసారి. రెండు చేతులు. ఇంకో 3 మాటలు ఉన్నాయి, ఇంకా ముగించేస్తున్నాను. పరిశుద్ధపరచబడిన వారిగా మనం ఉండాలి. ఈ నెలలో సంవత్సరాంతపు శుద్ధీకరణ 27వ తేదీ సాయంత్రం 3 రోజులు సంవత్సరాంతపు శుద్ధీకరణ ఉపవాస దులుపుకోవాలి. ఈ సంవత్సరంలో చాలా పట్టించుకున్నాం మనం. ఏం పట్టించుకున్నామమ్మా? చాలా అంటించుకున్నారు, పట్టించుకున్నారు. అవన్నీ ఏం చేయాలి? వాక్యం. ఊరెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? అన్ని తలుపులు వేసేసి కటన్స్ వేసేసి వెళ్ళిపోతాం కదా. మళ్ళీ తలుపు తీంగాలని ఏం పట్టేసి ఉండిద్ది? హృదయానికి కూడా ఈ సంవత్సరంలో చాలా పట్టినాయి. శుక్రవారం సాయంత్రం, మరలా చెప్తున్నా, 27వ తారీఖు శుక్రవారం సాయంత్రం, 28వ తారీఖు ఉదయం సాయంత్రం, 29వ తారీఖు ఆదివారం ఆరాధనతో ఉపవాసాలు అయిపోతాయి.
25వ తారీఖు వండుకుంటారు కదా, ఏ రోజు? క్రిస్మస్ రోజు. 25వ తారీఖు వండుకుంది, 26వ తారీఖు కూడా బాగా తినండి, బాగా తినండి. 25వ తారీఖు తినండి, 26వ తారీఖు తినండి, బాగా తినండి. క్రిస్మస్లో వండుకున్నాయి. 27వ తారీఖు ఏమి మీరు ముట్టకూడదు. కృప కోసం వేడుకోవాలి, దేవుని దయ పొందుకోవాలి, క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి, వాగ్దానం పొందుకోవాలి. అప్పుడు నేర్పిస్తాను మీకు కొత్త పాట, క్రొత్త సంవత్సరం పాట. మీరు రాకపోతే నేర్పిండి. పోయిన సంవత్సరం నేర్పించానా అండి మీకు? నేర్పిని ఈ సంవత్సరం కూడా అంతే. చెప్పండి, ఏ తారీఖుల్లో? ఖచ్చితంగా సెలవు పెట్టాలి, అందరు కనబడాలి, నాకు అందరు రావాలి. అర్థమవుతుందా? ఏం చెప్పాను అందాడు? మోషే ఎవరితో చెప్తున్నాడని చెప్పాను? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దైవజనుడిని వెంబడించే వాళ్ళు సమస్త జనుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతారు. చెప్పినప్పుడు చేయకుండా దొంగల్లాగా దాక్కొని పరిగెత్తే వాళ్ళు ఆశీర్వదించబడరు. దైవ సేవకుడు నడిపింపు అని అంటే ఆ నడిపింపు ప్రకారంగా దానికి లోబడిపోవాలి. హల్లెలూయా. నెల రోజులు ఉంది ఇంకా, సరిగ్గా నెల రోజుల ముందు చెప్పారు. హల్లెలూయా. ప్రక్షాళన కలిగి జీవించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదట ఏం చెప్పాను మీకు? ప్రభువుని కలిగి. రెండోదిగా ఏం కలిగి జీవించాలి అంటే, ఒకసారి ఆయన రక్తంతో పరిశుద్ధ తైలంతో మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు కనుక మరలా మీరు ఆ దుమ్మును ధూళిని మీరు అంటించుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? నీకంటిన దుమ్ము అంతటిని ధూళంతటిని దులుపుకొని పరిశుద్ధముగా నువ్వు జీవించాలి. తలుపులు వేసేసి వెళ్ళిపోయిన మళ్ళీ మనం వచ్చేపాటికి తలుపులు తీయగానే దుమ్ము ధూళి ఉండిద్ది. అలాగే మనకు కొన్ని అంటుతీ కనుక సంవత్సరాంతపు శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనలు వాటిలన్నింటిలో మనం వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో మనం పరిశుద్ధపరచుకోవాలి. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడదు గాక. నా ప్రభు నిన్ను అట్లా ఆశీర్వదించును గాక. ఈ వాగ్దానాన్ని మీ వెనుకల్లో వేసి ఆశీర్వదించును గాక.